వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని. చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ చలనచిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లను సందర్శిస్తున్న అనిల్ రావుపూడి సోమవారం కాకినాడ జిల్లా తుని రామా థియేటర్ కు మార్నింగ్ షోకు విచ్చేశారు. థియేటర్ నిండుగా ప్రేక్షకుల చలనచిత్రం వీక్షించడంతో దర్శకుడు రావుపూడి ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులతో ఆయన కాసేపు మాట్లాడారు. ఊరు అదిరిపోయింది, థియేటర్ అదిరిపోయింది, మీరు అదిరిపోయారు. మండే సోమవారం పొద్దున ఇంత ప్యాక్డ్ గా హౌస్ఫుల్ ఏంటంటే ఇంతకంటే సంతోషం అసలు కాదు. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చిరంజీవి గారి స్టైల్ చెప్పండి, ఎలా ఉంది? ఎలా ఉంది? చిరంజీవి గారు మనం ఎన్నాళ్ళ నుంచి ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం. సో మెగాస్టార్ చిరంజీవి గారు తనకి ఇష్టమైన తన స్ట్రాంగ్ గ్రౌండ్ లోకి వస్తే ఎలా ఉంటుందో రికార్డ్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 300 crores దగ్గరికి వెళ్ళింది సినిమా ఈ 1 week లో. మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేద్దాం అనుకున్నాను. ఫైనల్ గా నా డ్రీమ్ నెరవేరింది. దాన్ని మీరు ఎంత పెద్ద సక్సెస్ చేశారు. నాకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అంటే మా ఇంటికి వెళ్ళి బంధువులతో గడుపుతున్నాను. కానీ సంక్రాంతి సినిమా వస్తే ఎక్కడికి వస్తాడో తెలుసా? మీ ఇంటికి వస్తున్నా, మీ థియేటర్స్కి వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. సో పండుగ అంటే అంత ఒక బాండింగ్ క్రియేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ వచ్చే సంక్రాంతికి ఏం చేద్దాం? అడుగుతున్నారు నెక్స్ట్ సంక్రాంతికి మిమ్మల్ని అడిగి చెప్తా ఉన్నా. సో మీ ఇంటికి సంక్రాంతికి బంధువులతో పాటు ఎవరు వస్తారు? ఎన్టీఆర్ చూద్దా? నేను వస్తాను రా. థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ గారితో చూద్దాం. ప్రభాస్ గారు ఓకే. ఇంకెవరికి కావాలి? ఇవన్నీ వాళ్ళు ఉంటే సూపర్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఈ సినిమాలో పాటలు, చిరంజీవి గారి డాన్సులు, ఫైట్లు, కామెడీ అన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి బిట్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిటికంటే ఒకటి ట్రెండ్ అవుతుంది, అది ఇప్పుడు చెప్పకూడదు కానీ అందరూ సాయంత్రం అయ్యాక ఒకటి ట్రెండ్ అవుతుంది బయట, అది నేను చెప్పను కానీ దాన్ని మార్చి చెప్తాం. మెగా వీక్షణం, మహదానందం, మనోధైర్యం, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, క్యూట్ పిల్లలు అందరికీ హాయ్ రా. వీడియో చూస్తారా? షో చూస్తారా? అనిల్ మామ బాగున్నారా? ఓకే, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తాం, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి. ఓకే చూడండి, మళ్ళీ వస్తూనే ఉన్నాం.